హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షేడస్. అందరూ ఎలా ఉన్నాను? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే కొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో చెప్పాను కదా, ఆల్రెడీ గ్రాసరీస్ ఇవాళ కానీ రేపు కానీ తెచ్చుకోవాలనేసి. నాకు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. బట్ మార్నింగ్ అయితే ఇంజెక్షన్ చేయించుకుని, సో మార్నింగ్ అయితే మా పెద్దోడు అయితే హాస్పిటల్ తీసుకొచ్చాడు. నాకైతే ఫీవరు అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే బీపీ కూడా 8కి వచ్చేసింది అనమాట. నాకు హై ఉండదు, లో ఉంటుంది. సో మా వారికి ఏమో హై ఉంటుంది అనమాట. సో నాకైతే అస్సలు సిక్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా 2 డేస్ నుంచి ఉండింది, బట్ ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ అయితే నా వల్ల కాదు. సో వంట చేయడానికి కూడా అసలు ఓపిక లేదు. సో ఇంక మా వాడు ఇంకా అలా ఇబ్బంది పడుతుంటే తీసుకెళ్ళాడు అనమాట ఇంజెక్షన్ చేయించుకుని. సో యాక్చువల్గా బాటిల్స్ పెట్టాలన్నారు. సో అంత లో ఉంటే బాటిల్స్ పెట్టుకోవాలి, ఓపిక ఉండదు. సడన్గా లో అయిపోతే కళ్ళు తిరిగి పడిపోతామనేసి. బట్ నేను పిల్లలు ఉన్నారు కదా, నేను అప్పటికే వంట కూడా చేయలేదన్నమాట. నేను ఓన్లీ వాళ్ళకి ఏదో టిఫిన్ వేసి పెట్టేసి ఇంక వెంటనే వెళ్ళిపోయానంటే చేసే ఓపిక కూడా లేదు. అందుకోసం అయితే ఇంకా ఇంజెక్షన్ చేయించుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. నాకు ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ చేయించుకుంటే నాకు ఎందుకో బాడీ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అలా యాంటీబయాటిక్ అంటే మనకి కొంచెం తొందరగా వెళ్తుంది కదా మెడిసిన్ అనేసి నాకు అలా అనిపించి వెళ్తానమాట. ఎప్పుడు బాడీ పెయిన్స్ వచ్చినా ఒక ఇంజెక్షన్ చేయించుకుని వచ్చేస్తాను. బట్ కాకపోతే నాకు ఈ మధ్య బాగా సిచ్యువేషన్ బాగాలేక ఇంకా బాగా వీక్ అవ్వడం వల్లే నాకు ఒక్కసారి ఎఫెక్ట్ అయితే కొడుతుంది. సో ఇంకా ఇంజెక్షన్ చేయించి వచ్చాక మా వాడు ఇంకా హాలిడే కదా, తెచ్చుకోవచ్చు అని అంటే ఇంక ఎక్కడ కొనుగోదో అక్కడే కొనుక్కుందాము సో అనేసి వెళ్ళామన్నమాట. అప్పటికే 2 డేస్ నుంచి అనుకుంటున్నాను తెచ్చుకోవాలి అంటే. నేను బ్రేక్ఫాస్ట్ లా అన్ని ఇంట్లోనే చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్. అంటే ఫ్రైడే సాటర్డే మండే కూడా ఈవినింగ్ టైంలో ఒక డిన్నర్ కూడా. సో టిఫినే తింటాం కాబట్టి నాకు ఎక్కువ టిఫిన్కే ఎక్కువ అవుతుంది అనమాట గ్రాసరీస్. ఇంకా లంచ్కి కర్రీస్కి చాలా తక్కువ, నాకు టిఫిన్స్కి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో అదేంటంటే మినప్పప్పు, రవ్వ, ఇంకా పిండిలు, కరాచీ, ఇవి నాకు ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. టిఫిన్కి అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బయట నుంచి ఏమి తెప్పించుకోను కాబట్టి. సో బయట నుంచి తెప్పించుకున్న మనీ అవుతాయి కానీ మనకేం టమ్మీ ఏం ఫుల్ అవ్వదు కదా. సో మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా అవన్నీ కూడా నేను చాలాసేపు అక్కడే కూర్చున్నాను. ఇప్పుడంటే ఇంకా వ్లాగ్ కోసం లేచి సర్దుతున్నాను, కానీ పాపం వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికే నాకు బైక్ మీద ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంజెక్షన్ చేయించుకుని వెళ్ళిన తర్వాత నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఆ ఇంజెక్షన్ కూడా చేయించుకోకపోతే నేను అసలు అక్కడ నా గ్రాసరీస్ నేనే తీసుకోలేకపోదునేమో. సో ఇంకా ఎందుకు వచ్చింది అసలు, అనవసరంగా వెళ్ళానని అనిపించింది. మా వాడితో సెంటింగ్ పడలేక వెళ్ళాను. కాకపోతే మనకి ఇక్కడ మనం చీట్ ఇచ్చేసి మనీ ఇచ్చేసామో చక్కగా వాళ్ళే ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏమో కవర్లు పట్టుకుని మనం అంతటా మనమే వేసుకోవాలన్నమాట. సో ధనియాలు లాస్ట్ టైం ఉన్నాయి, కానీ పెంకు పురుగు పట్టేసాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అమ్మ అయితే దబ్బకాయ పచ్చడి ఎక్కువ క్వాంటిటీ పట్టేసింది కదా, మా వాళ్ళు అల్లం పచ్చడి కూడా చేయమంటున్నారు అనమాట. దానికోసం బెల్లం, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. అది కూడా ఎక్కువ బల్క్లో చేసేసి పెట్టేసుకుంటే ఇంకా ఓన్లీ టిఫిన్ వరకునే అనమాట. అసలు మార్నింగ్ నుంచి ఒక పని అయితే ఇంక ఈవినింగ్ టైం అయితే అస్సలు నైట్ 8 o'clock వరకు అలా కంటిన్యూగా వర్క్ సరిపోయిందనమాట. అంటే నేను మినపగుళ్ళు నానేసి వేసుకున్నాను, రేపు మార్నింగ్ మళ్ళీ టిఫిన్ ఉండదు అనేసి. అలాగే గోధుమ రవ్వ, సేమియా నాకు బడ్జెట్ సరిపోక దాన్ని లాస్ట్లో పెట్టేసి వచ్చేసాను అనమాట. అప్పటికే బిల్లింగ్ అయిపోయింది. నేను సర్లే ఇంక తెప్పించుకోవచ్చు, నేను పట్టుకెళ్ళింది నాకు అక్కడ వరకునే సరిపోయింది అనేసి వచ్చేసాను. ఇంకా రాగానే అయితే కాఫీ పెట్టుకుని తాగుతున్నాను. అవన్నీ సర్దుకున్న తర్వాత ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుని తాగేసి ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకోవాలి, అలాగే అల్లం చెక్కుకోవాలి, అల్లం పచ్చడి చేయాలి. అలాగే నా డ్రెస్సులో కొన్ని నానబెట్టుకున్న బట్టలన్నీ వాష్ చేసుకోవాలి. అవి వాషింగ్ మిషన్లో వేసే కాదు, జస్ట్ ఒక 2 hours వేసుకున్న బట్టలే ఉన్నాయన్నమాట. అవి వేసుకుంటే బెటర్ కదా. వాషింగ్ మిషన్ మళ్ళీ ఎక్కువ బట్టలు వేస్తే కూడా ఎందుకు
అనేసి నేను నానబెట్టేశాను అనమాట, నా బట్టలు మాత్రమే. ఇంకా మా వాళ్ళు నేను వాడికి కూడా పెద్దోడిని తీసుకెళ్ళలేదు, వాడు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఏం తినలేదు కదా, ఇంకా ముగ్గురం కలిసి కాఫీ ఎక్కువ పెట్టేసాను. పాలు నైట్ తెచ్చాడనమాట, ఇంకా ఒక లోటడ పాలు వేస్ట్ అయిపోయే నైట్ కలిపేసాను, బూస్ట్ కలిపి పెడితే మా వాళ్ళకేమో నా తాగనన్నారు, ఇంక వేస్ట్గా అయిపోయాయి. అందుకోసం అయితే లేదంటే నాకు ఇంకొక 2 days వచ్చినమాట ఆ పాలు. అయితే నాన్న ఎక్కువ పాలు తీసుకొచ్చారేమో, ఇంక పిల్లలకు కూడా కల్పిస్తున్నాను. నాన్న ఎప్పుడు తీసుకొచ్చినా పిల్లలకి ఇస్తాను, లేదంటే నేను ఒక్కదాన్నే తాగుతాను అన్నమాట. సో వాళ్ళకు కూడా తాగాలని ఉంటుంది కదా, అందుకే వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు కాఫీ కానీ బూస్ట్ కానీ కలుపుతాను. బూస్ట్ ఉంటే కలుపుతాను, లేదంటే కాఫీ కలుపుతాను అనమాట, కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. సో పాపం చేయడానికి మా పెద్దోడైతే నాకు అవి సర్దడానికి చాలా హెల్ప్ చేశాడు, ఎందుకంటే నేను చుక్కదాన్ని చేయలేకపోతున్నాను అనమాట. కొంచెం ఆ డబ్బాలన్నీ తెచ్చి నా దగ్గర పెడితే నేను ఒక ఫిల్ చేసుకున్నాను, మళ్ళీ ఆవిడ అక్కడే పెట్టేశాడు. ఆ హెల్ప్ చాలు. మా చిన్నోడైతే వస్తాడు, అన్నీ చూస్తాడు, కానీ సర్దడాలు చేయడాలంటే మాత్రం అస్సలు చేయడండి. ఇంక వీళ్ళు హోంవర్క్లు చేసుకుంటూ ఉన్నాడు, అదొక బెనిఫిట్. ఈ హాలిడేస్ ఏమో కానీ బుర్ర పాడైపోతుంది అనమాట. ఇంకా వాట్సాప్లో హోంవర్క్లు షేర్ చేయడం వల్ల అవి రాసుకుంటూ కూర్చుంటున్నారు, లేదంటే ఇంకా దారుణం అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 1 day 2 days 1 day అయిపోతే ఇంక 1 week నుంచి కంటిన్యూగా హాలిడేసే. మరి వర్షాలు మరి ఎప్పుడు తగ్గుతాయి, ఎండగానే ఉంది, వర్షాలు లేవు, కాకపోతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, సో అవి గేట్లు ఎత్తడం వల్ల అవి చెరువులు ఇదివరకులాగా చెరువులు కప్పెట్టేసి ఇల్లులు కడుతున్నారు కాబట్టి ఆ వాటర్ అంతా చెరువుల్లోకి వెళ్లకుండా ఇంకా మనకి ఇంట్లోకే వస్తాయి వాటర్. అది మనం చేసుకున్నదే కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అదనమాట. సో ఇంక మేమైతే కాఫీ పెట్టుకుని తాగేస్తున్నాం ప్రశాంతంగా. కాఫీ టీ తాగేటప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాను. సో నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట. ట్యాబ్లెట్ వేసుకునే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అసలు మార్నింగ్ నుంచి వర్క్ చేయలేకపోతున్నాను. సో మళ్ళీ ఫ్యాన్ సౌండ్ ఉంటే మళ్ళీ నేను అసలే మైక్ పోయింది, వాయిస్ నా సరిగా రావట్లేదు. సో ఇంక మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ వినిపించదు అనేసి సో అలా ఫ్యాన్ కట్టేసి ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక పక్క ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుంటున్నాను, సామాన్లన్నీ సర్ది పెట్టేశాను, ఒకసారి నీట్గా అంతా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సో ఈ మార్నింగ్ టైంలో కుదరట్లేదు, నేను లేవడం లేట్ అయిపోతుంది. సో పిల్లలకి టిఫిన్ అది చేయడంలో లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలో ఏదో ప్రసాదం చేసి పంపిస్తున్నాను, కొబ్బరికాయలు ప్రసాదం పంపిస్తాను అనమాట. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అటుకులు తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. అటుకుల పాయసం, బెల్లం తెచ్చాను, పాలు ఉన్నాయి కాబట్టి అటుకుల పాయసం సింపుల్గా అయిపోతుంది. అటుకులు పటికి బెల్లం ఇచ్చేద్దాం అనుకున్నాను, సర్లే పాయసం కింద చేద్దామని అనుకున్నాను అనమాట. రేపు ఏదో రవ కేసరి ఏదో చేస్తాను. సో అలా వీలైనప్పుడల్లా ఒక్కొక్కటి రోజుకొకటి అలా చేస్తున్నాను అనమాట. సో వినాయకుడి ఇలా నాకు అవకాశం కల్పించినందుకే చాలా సారీ మనకి చాలా మంచిదని నాకు అనిపిస్తుంది అంతే. సో అవకాశం మన అందరికీ రాదు కదా. సో నేను ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను, దానికి కూడా ఎలాగోలా సెట్ అవుతూ వచ్చిందనమాట. సో నాకు వీలైనంత వరకు నేను చేస్తున్నాను, లేదంటే ఏదో ఒకటి బయట నుంచి ఏదైనా స్వీట్ కొనిచ్చాడు. మళ్ళీ మార్నింగ్ టైంలో ఎక్కువ పెట్టట్లేదు, ఈవినింగ్ టైంలో డెఫినెట్గా ఏదో ఒకటి కొంచెం పెడుతూ ఉన్నాను అనమాట. శనగలు కావచ్చు, కేసరి కావచ్చు, లేదంటే పరమన్నము, సేమియాను, ఏదో ఒకటి నాకు వీలైనంత వరకు నేను చేస్తున్నాను, నాకు తోచిన కాడికైతేను. సో ఇంకా నెయ్యితో ఒకసారి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసేసుకొని అదే నెయ్యిలో అటుకులు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అటుకులు అనేవి క్రిస్పీగా అవుతాయి కదా, అప్పుడు మనకి తొందరగా పాల్లో ఉడికించుకున్న మెత్తగా అవ్వవు అన్నమాట. సో ఇలా అటుకులు తీసేసుకున్న తర్వాత ఒకసారి అంటే నేను ముందు పాకం పట్టి తీసుకున్న తర్వాత ఒకసారి కడిగేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బెల్లం పాకంలో నెయ్యి వేసుకుంటే ఆ గిన్నె ఏదైనా మాడిపోతుంది అనమాట, అందుకోసం ఒకసారి కడిగేసుకున్నాను. సో పాకం పెట్టుకుని పక్కన తీసుకున్నాను, బెల్లం పాకం పెట్టుకున్నాను. ఈవెన్ పంచదార కూడా వేసేసుకోవచ్చు. బెల్లమే నేను ఎక్కువ ప్రసాదాలకి బెల్లమే యూజ్ చేస్తాను అనమాట, మంచిది. అండ్ మనకి పిల్లలు తింటారు, మనం తింటాం కాబట్టి బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ప్రసాదాల వరకు అయితే మాత్రం. నాకు
ఎందుకో పంచదారతో అంత నాకు టేస్ట్ అనిపించదు. అదే బెల్లం అంటే టేస్ట్ బాగుంటుంది. అందులోకి నేను పాకం పట్టి వేసుకుంటానేమో అది జిగురుగా జిగుమానంగా వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఒక పక్క అయితే కరెంట్ లేదండి, ఇందాక వేద్దామని చూశాను కదా, ఇప్పుడు వచ్చింది కరెంట్ అయితేను. సో ఇప్పుడు పప్పు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చట్నీలోకి దిగాలన్నమాట. అస్సలు నాకు నేను అనుకుంటున్నాను ఎన్ని పనులు ఈవినింగ్ టైంలో చేశానా అనిపిస్తుంది. వన్ బై వన్ ఒక పక్క పిల్లలు కాఫీ పెట్టి ఇచ్చిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఆకలి అన్నారు. ఇంక మార్నింగ్ రైస్ ఉండింది కొంచెం, మళ్ళీ రైస్ పెట్టేసి వాళ్ళకి ఫాస్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి పెట్టేశాను. వాళ్ళు కొంచెం తినేసారనుకోండి ప్రశాంతంగా నా బుర్ర తినకుండా ఒక టీవీలో పెట్టి కూర్చుంటారనమాట. సో ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసిన తర్వాత నా పనులు నేను అలా కంటిన్యూగా పప్పు గ్రైండ్ చేసుకుని, అంటే నాకు బెల్లంలోని ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇక్కడ నాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా బెల్లం పాకం చేసిన దాని మీద స్టవ్ మీద పెడితే అది మనకి మాడు వాసనలో వస్తుంది. ఏంటి ఇది గ్రైండర్ వేసాను కదా వైర్ కాలిపోతుందా అని చూసుకుంటున్నాను. అది కాదు, ఈ గిన్నె మాడుతుంది అనమాట. అప్పుడు నెయ్యి వేసేసి స్టవ్ ఆఫ్ చేసాను ఒక 5 minutes. అదే హీట్లో అయితే అటుకులను అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. సిమ్లో పెట్టేసుకొని, హీట్గానే ఉంటుంది కదా, మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది బాగోదు. సో అలా అయితే కొంచెమే చేసుకుంటున్నాను, దేవుని మట్టికే చేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ క్వాంటిటీ. అదే సో ఈరోజు అయితే అటుకులు అవి డిమార్ట్ నుంచి తెచ్చాను కాబట్టి ఈజీగా అయిపోతుంది కదా అనేసి, అంటే ఈజీగా అంటే రవ్వ కేసరి కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. బట్ అటుకులు తెచ్చాను కదా, ఈరోజు అయితే అటుకులు పాయసం చేయాలనిపించింది అనమాట. అది బెల్లంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, సో దానికోసం అయితే చేస్తున్నాను. సో అప్పటికి ఇంజక్షన్ అది వేయడం వల్ల కొంచెం సెట్ అయ్యి పనులు అయితే కంప్లీట్ చేశాను. బట్ ఆ పనులు చేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసాను, ఉన్నాయి కాబట్టి, అంటే కిస్మిస్ కాజు అయితే ఉన్నాయి. సో ఇంకా పాలు మరిగిన తర్వాత వేసేసుకుని అటుకులు ఒక 2 minutes వేసుకుని తర్వాత పాకం కలిపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత అయితే నేను బాక్స్లో వేసుకున్న తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పైన అయితే వేసాను అనమాట. సో ఇంకా అలా అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేసాను. అనుకోకుండా ఇంకా అవుతుందా ఈరోజు లేదా ఈవినింగ్ టైం అయిపోతుంది కదా అని అనుకున్నాను. బట్ వినాయకుడి దయ వల్ల ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసాను. సో తర్వాత అయితే సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత గిన్నెలు కడిగాను, కానీ ఇంకా కొన్ని ఉండేవి. అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని నేను ఇంకా ఈవినింగ్ దీపం కూడా పెట్టుకోలేదన్నమాట. హెల్త్ బాగోకి మధ్య మార్నింగ్ టైంలో కూడా స్కిప్ అయిపోతుంది. సో ఇంకేం చేయలేము. సో టైం ఉండట్లేదు అనమాట. ఇంక పిల్లలు హాలిడే కదా, అందుకోసం అయితే ఇంకా సరిపోతుంది ఇంకా వాళ్ళతోటి. ఇంకా నాకు కూడా హెల్త్ బాగోక లేట్గా పని అయితే కంప్లీట్ చేసాను. కాసేపు పడుకోవడం, కాసేపు వర్క్ చేసుకోవడం అలా చేసుకుంటున్నాను అనమాట. సో 1 hour అయితే ఈ వీడియో ఎడిటింగ్కి, వ్లాగ్ తీయడానికి. సో వ్లాగ్ కూడా మార్నింగే చేయట్లేదు అనమాట, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అది కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం అయితేనే బాక్స్లో వేసేసి ఇప్పుడు కొబ్బరికాయలు తెప్పించాను, అవి ఇవి కూడా వేసి ఇంకా అయితే పంపించేస్తాను అనమాట. ఇంకా నేను ఇడ్లీ రవ్వది కడిగేసుకుని వేసేసుకున్నాను. సో నాకు అలా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. గట్టిగా పిండి వేసేసి ఒక గిన్నెలో అయితే వేసుకుంటే ఇడ్లీ బ్యాటర్ తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంత టైం చూపిస్తుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అటుకుల పాయసం. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు నేను కొంచెం పలుచగా ఉన్నప్పుడే తీసాను, మళ్ళీ తిక్కగా అయిపోతుంది తర్వాత అనేసి. సో ఇప్పుడు పాకం వేసేసి కలిపేసుకోవడమే అనమాట. 2 minutesలో మనకి అటుకులు చాలా మెత్తగా అయిపోతాయి కదా. సో డిమార్ట్లో అటుకులు అయితే చాలా ఫ్రెష్గా పెద్దవి ఉన్నాయి, నాకు నచ్చినాయి. సో ఇంకా నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తే మేము టీలో కూడా తినేవాళ్ళము ఇది వరకు అయితే. ఇప్పుడైతే తినట్లేదు ఇప్పుడు పిల్లలు అయితే, కానీ సో పోహా చేసి దాన్ని తినేవాళ్ళు అనమాట. సో ఇంకా ఈ కంటైనర్లో వేసేసి ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉన్నాయి, అవి ఇంకా అగరత్తులు తెప్పించాను, అవి కూడా ఇచ్చేసి పంపించేస్తాను అనమాట. సో
సో ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయితే అల్లం ముక్కలు ఇదంతా క్లీన్ చేయడం మీకు చూపించలేదు కానండి, ఎంత టైం పట్టిందంటే 1 అవర్ టైం పట్టేసింది. సో పిల్లలకి ఎగ్ రైస్ చేసి పెట్టేసి తర్వాత అయితే ఇంక నేను అల్లం అంతా కూడా పై పొర అంతా నానబెట్టేసుకుని వాటర్లో ముందుగానే దాన్ని అంతా కూడా తీసుకుని తర్వాత అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. అలాగే పోపులు వచ్చేసి ఒక కప్పు ఆయిల్ వేసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. సో మనం అల్లం ఏ క్వాంటిటీ అయితే ఎండుమిర్చి కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ మరి తక్కువ అవ్వకూడదు, ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఎందుకంటే అల్లం ఘాటుకి సో మిర్చి ఘాటు అలాగే బెల్లం సరిపోవాలి. నేను కేజీ అల్లం తెప్పించుకున్నాను. అమ్మ అయితే దెబ్బకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది కదా, దానికైతే ఇంకా ఒకటే తిని వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఇంకా అల్లం కూడా దీనికి కాంబినేషన్గా చేయమని. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడియోతో కలుస్తాను. సో ఇదే